థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోకచిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ కు ప్రధాన కారణాలేంటి? అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్ కి, సంతానలేమికి కారణాలేంటి? అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్ కు ప్రధాన కారణాలేంటి? వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది ఎండోక్రైన్ సిస్టమ్. అంటే మన బాడీ లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాల్సిన ఫంక్షన్ చేయడానికి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ తర్వాత మన ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. దానికి మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే డెఫినెట్గా మనకు నార్మల్గా ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా బేబీ ప్లానింగ్కి అవసరం ఉంటుందో దాంట్లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది 100%గా నార్మల్ ఉంటే మాత్రమే ఒక నార్మల్గా బేబీ అనేది కన్సీవ్ అవ్వడం అండ్ డెలివర్ అవ్వడం అనేది జరుగుతున్నది. సో ఈరోజు ఇవి రెండు సిస్టమ్స్ గురించి మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఎండోక్రైన్ సిస్టంలో మన బాడీ లోపల ఉన్న మల్టిపుల్ హార్మోన్స్ అనేది ఉంటుంది. అంటే హార్మోన్స్ అంటే ఏంటిది? మన బాడీలో నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ద్వారా ఫామ్ అయిన తర్వాత ఇంటర్నల్ సెక్రీషన్స్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ సెక్రీషన్స్ అంటే ఏంటిది? ఇవి కంప్లీట్గా హార్మోన్స్ అనేది నార్మల్గా అమైనో యాసిడ్స్ అంటే మన ప్రోటీన్స్ ఏదైతే 33 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ద్వారా ప్రిపేర్ అవుతుందో దాని ద్వారా కొన్ని లిక్విడ్స్ అనేది మన బాడీ లోపల ఇంటర్నల్గా అది సెక్రీట్ అనేది అవుతున్నది. ఈ నార్మల్గా దీనికి మనం ఈ లిక్విడ్స్కి అనేది మనం హార్మోన్స్ అనేది మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఫస్ట్ టాప్ 5లా అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్స్లో హార్మోన్ వస్తుంది థైరాయిడ్ హార్మోన్. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఏంటిది? థైరాయిడ్ హార్మోన్ అనేది జనరల్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మేజర్గా ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది. దీనికి 2 సబార్డినేట్స్ ఉంటాయి, T3 అండ్ T4. ఈ TSH అనేది T3 T4 హార్మోన్కి జనరల్గా రెగ్యులేట్ అనేది చేస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి నార్మల్గా మనం TSH హార్మోన్ మన మెడికల్ టర్మ్స్లో ఏదైతే అంటామో అది మన బ్రెయిన్ ద్వారా అది కంప్లీట్గా ఏమంటారు నార్మల్గా ఫంక్షన్ ఉండడానికి అగైన్ వేరే హార్మోన్స్ అనేది రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ మన కరెక్ట్గా ఈ నెక్లో ఈ పోర్షన్లో మనకు ఫీల్ కూడా అవుతూ ఉంటుంది. ఈ పోర్షన్ లోపల ఏదైతే గ్లాండ్ ఉంటుంది, ఏ అవ్యం అనేది ఉంటుంది, దీనికి మనం థైరాయిడ్ గ్లాండ్ అనేది అంటూ ఉంటాం. ఇది మన ఎండోక్రైన్ సిస్టంలో టాప్ 5లో వచ్చే ఆర్గన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. థైరాయిడ్ హార్మోన్ అనేది జనరల్గా మన కంప్లీట్ బాడీకి అంటే మన ఫుల్ బాడీకి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తున్నది. మన స్కిన్ నుంచి, మన హెయిర్ నుంచి, మన బాడీ వెయిట్, మన బోన్స్, కంప్లీట్ బాడీకి ఇది రెగ్యులేట్ అనేది చేస్తుంది. దీనికి రిలేషన్ ఉన్నది మన రిప్రొడక్టివ్ సిస్టమ్కి. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఆడవాళ్ళలో, మగవాళ్ళలో డిఫరెంట్ అవ్యాలు, 2 వేరే వేరే అవ్యాలు అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో యూట్రస్ అంటే గర్భాశయం, రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ 2 ఓవేరీస్ అంటే అండాశయాలు, అండ్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవి రెండుకి జాయిన్ చేయడానికి ఒక ట్యూబ్ ఉంటుంది. సో దాట్ మన అవ్యాలు మన అండాశయాలు ఏదైతే ఉంటుందో రైట్ అండ్ లెఫ్ట్ ఓవేరీస్లోకి వెళ్ళి ఎగ్ అనేది ఎవ్రీ మంత్ 14th డేకి రిలీజ్ అవుతుంది. అది ఇంప్లాంటేషన్లో వర్క్ అవుతుంది మన యూట్రస్ లోపల. సో ఇది మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆడవాళ్ళలో. అదే మగవాళ్ళలో జనరల్గా ఓన్లీ TSH మన థైరాయిడ్ హార్మోన్తో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్, అవ్యాల గురించి మాట్లాడాలంటే టెస్టికల్స్ లోపల చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శంకర్ విజయనగరం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసాం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నా థైరాయిడ్ అనేది నాకు ఇప్పటికి 1 year అవుతుంది మేడం. ఓకే సార్, మీకు థైరోనామ్ ఏమైనా వాడుతున్నారా? మేడం అంటే నా మెడిసిన్ అయితే 1 year బట్టి వాడుతున్నాను. అంటే ప్రెసెంట్ అయితే థైరాయిడ్ టెస్ట్ అంటే రీసెంట్ గా
ఒక 2 months అవుతుంది చేయించుకున్నాను. బట్ నార్మల్ గా ఉంది, కానీ మెడిసిన్ అయితే కంటిన్యూ చేయమంటారు. ఓకే సార్, ప్రెసెంట్గా థైరోనామ్ టాబ్లెట్ది డోస్ ఎంత వాడుతున్నారు మీరు? 10 mg మేడం. 10 mg. మీకు వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, స్కిన్లో డ్రైనెస్, వేరే ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? 10 mg మేడం. ఓకే సార్, ఫైన్. మీ ఏజ్ ఎంత? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది 1 year నుంచి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నది. టీఎస్హెచ్ హార్మోన్ అనేది లేటెస్ట్గా రిపోర్ట్స్లో నార్మల్ వస్తుంది, కాకపోతే థైరోనామ్ 10 mg ఏదైతే ట్యాబ్లెట్ ఉంటుందో అది వాడమని డాక్టర్ చెప్తున్నారు. సార్ నేను మీకు ఒక విషయం చెప్పాల్సింది, నార్మల్గా ఎలోపథీలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. థైరోనామ్ అనేది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ కాలం తర్వాత దానికి స్టాప్ చేస్తారు. మీరు ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ 6 monthsకి నార్మల్గా టీఎస్హెచ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పటికైనా కూడా నార్మల్ అయితే వస్తుంది, అయినప్పటికీ ఆ ట్యాబ్లెట్ అనేది కంటిన్యూస్గా మీరు వాడాల్సి ఉంటుంది అని ఉంటుంది. మీరు సపోజ్ ఈ మెడిసిన్ తగ్గాలనుకున్నా లేకపోతే స్టాప్ చేయాలనుకుంటే సార్ మీరు దీనికి చాలా స్లోగా రిడ్యూస్ చేసుకుంటా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు డాక్టర్ ఎక్కడైతే మీరు చూపించుకుంటున్నారో వాళ్ళే స్టాప్ చేయగలరు. కాకపోతే మీరు చేయాలనుకుంటే డెఫినెట్గా హోమియోపతిలో దీనికి సమాధానం ఉంటుంది. కాకపోతే మీరు ఏదైతే ట్యాబ్లెట్ థైరోనామ్ 10 mg వాడుతున్నారో దాంతోపాటు మీరు హోమియోపతికి ఒక 6 months కానీ 8 months మీరు దాంతోపాటు ప్యారలల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అది తగ్గించుకుంటూ థైరోనామ్ 10 mg ట్యాబ్లెట్ అనేది కంప్లీట్గా స్టాప్ అవుతుంది. దాని తర్వాత మీకు నార్మల్గా డాక్టర్స్ అనేది చెప్తారు, హోమియోపతిక్ డాక్టర్. మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కన్సల్ట్ అవుతే డెఫినెట్గా మీ నియరెస్ట్ లొకేషన్లో కన్సల్ట్ అవ్వండి. మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టాప్ చేయాలి మీకు రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తూ ఉంటారు. మీరు ప్రెజెంట్గా అయితే కొంచెం యోగా అండ్ ప్రాణాయామం అనేది ఉంటుంది, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అది కూడా స్టార్ట్ చేయండి. ఫాస్ట్గా ఈ థైరోనామ్ 10 mg అనేది స్టాప్ చేయడానికి వీలు అనేది ఉంటుంది సార్. ఓకే అండి, ఇప్పుడు కొంతమందిలో అన్నీ బాగుంటాయి బట్ కన్సీవ్ అవ్వరు, ఎందుకు రీజన్? సో నార్మల్గా ఈ మన ఎండోక్రైన్ సిస్టంలో హార్మోన్స్ అండ్ మన రిప్రొడక్టివ్ సిస్టంలో ఏదైతే అన్ని అవయాలు ఉన్నాయి, ఆడవాళ్ళు యూట్రస్, ఓవేరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, అదే మగవాళ్ళలో సీమెన్ అనాలిసిస్లో సీమెన్ కౌంట్. సో జనరల్గా టెస్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఉంటుంది మగవాళ్ళలో. ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇన్ఫర్టిలిటీ మన మెడికల్ టర్మ్స్లో ఎప్పుడు అంటాము, మ్యారేజ్ అయిన 1 year తర్వాత లేకపోతే 1 year లోపల నార్మల్గా ఒక కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసానికి ప్లాన్ చేసుకుంటున్నారు, అయినప్పటికీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఈ ప్రాబ్లంకి మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి, ప్రైమరీ మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ప్రైమరీ అంటే ఫస్ట్ టైం కూడా మీరు కన్సీవ్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు ఏదో ఒక రీజన్ వల్ల. అండ్ సెకండ్ టైం అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారు, అయినప్పటికీ అది ఏదో ఒక రీజన్ వల్ల అది పాసిబుల్ ఉండట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఈ ప్రాబ్లంకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాము. ప్రాక్టీస్లో మనం చూసే కండిషన్స్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బికాస్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో నార్మల్గా ఈ ఓవేరీస్ కానీ యూట్రస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో హార్మోన్స్ బాగా కాంప్లెక్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అంటే 6 హార్మోన్స్ కంపల్సరీ నార్మల్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అదే మగవాళ్ళలో ఓన్లీ ఒక టెస్టోస్టెరాన్ హార్మోన్ మాత్రమే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది, వేరే 2 హార్మోన్స్ అనేది ఉంటుంది. కాకపోతే అది ఓన్లీ కొంతమందిలోనే అది అబ్నార్మల్గా ఉంటుంది. మేజర్గా వాళ్ళకు ఓన్లీ సీమెన్ కౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ సీమెన్ కౌంట్ కూడా నార్మల్గా ఈజీగా అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్, నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఇది ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ ఇది చాలా ఎక్కువగా కాంప్లెక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరికైతే ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీనికి ఓన్లీ అండ్ ఓన్లీ ఒక రీజన్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. అండ్ సెకండ్ రీజన్ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో మైక్రో న్యూట్రిషన్ అనేది తక్కువగా ఉండడం. మైక్రో న్యూట్రిషన్ అంటే ఏంటిది, మన బాడీలో నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఫుడ్ రెగ్యులర్గా ఏదైతే మనం తీసుకుంటామో దాంట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ విటమిన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మైక్రో న్యూట్రిషన్లో ఏముంటుంది, మెగ్నీషియం, మినరల్స్, చిన్న చిన్నగా చాలా ట్రేస్ ఎలిమెంట్స్లో, మనం దీనికి మెడికల్ టర్మ్స్లో ఇంగ్లీష్లో ట్రేస్ ఎలిమెంట్స్ అంటామంటే చాలా చిన్న క్వాంటిటీలో ఏదైతే అవసరం ఉంటుంది దానికి మైక్రో న్యూట్రిషన్ అంటాము. దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా కూడా అమ్మాయిల్లో స్పెషల్గా మన ఇండియాలో ఆడవాళ్ళకి కాల్షియం
విటమిన్ డి అండ్ ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ ఎప్పటికైనా కూడా తక్కువ ఉంటుంది. సపోజ్ మీకు జింక్ అండ్ మెగ్నీషియం తక్కువగా ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి, అమ్మాయిలకి, ఈరోజు మనం చూసేది యంగ్ అమ్మాయిలు 5 years అలాంటి చిన్న చిన్న అమ్మాయిలకి కూడా ఈ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇవన్నీ డెఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ నార్మల్ ఉన్నా కూడా మెడికల్లీ మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి అయినప్పటికీ కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రాకపోవడం ఇది ఒక మెయిన్ రీజన్ అనేది జనరల్గా మనం అంటూ ఉంటాము. ఓకే అండి, థైరాయిడ్ అనేది మెయిన్గా అంటే ఎస్పెషల్లీ లేడీస్లోనే ఎక్కువ అనేది అందరికీ తెలిసింది. బట్ మేల్స్లో ఎలా ఉంటుంది? సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి? సో జనరల్గా మన ఇండియాలో ఒకటి సర్వే ప్రకారంగా ఆడవాళ్లకు జనరల్గా 10లోకి వెళ్ళి 8 ఆడవాళ్ళు అంటే 8 out of 10 మెజారిటీ థైరాయిడ్ ఉన్న కేసెస్లో ఎప్పుడైతే ఈ టీఎస్హెచ్ ఎక్కువగా ఉంటుందో ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ అండ్ ఇమోషనల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అనేది వెంటనే అబ్నార్మల్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బికాస్ మన హార్మోన్స్ స్పెషల్గా ఆడవాళ్ళ లోపల ఏదైతే హార్మోన్స్ ఉంటాయి దాంట్లో కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉంటుంది అది మెంటల్ స్ట్రెస్ ద్వారా అది ఇమ్మీడియట్గా అఫెక్ట్ అవుతుంది. బికాస్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటిది? మన బాడీ లోపలనే కొన్ని అబ్నార్మాలిటీస్ జరుగుతున్నాయి. దానివల్ల మన బాడీ ద్వారానే మన బాడీ లోపల ఉన్న అవయాలకి ఇంకా హార్మోన్స్కి అది నెగటివ్గా ఎఫెక్ట్ అనేది చేస్తున్నది. సో దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఒక రీజన్ ఉంటుంది స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఆడవాళ్ళు తొందరగా తీసుకుంటారు. బికాస్ న్యాచురల్గా కూడా ఆడవాళ్ళ నేచర్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మన ఇండియాలో మనం చూసే కండిషన్స్లో ఆడవాళ్ళకి 80% కేసెస్లో ఆడవాళ్ళకి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో లక్షణాల ప్రకారంగా చెప్పాలంటే డ్రైనెస్, స్కిన్ అనేది బాగా డ్రై అవ్వడం, సడన్గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అనేది అవ్వడం, హెయిర్ కూడా చాలా డ్రై అయిపోవడం అండ్ ఆడవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళలో కూడా ఓన్లీ పీరియడ్స్కి ఒకటి మనం ఎక్సెప్ట్ చేస్తే అన్ని సిమ్టమ్స్ అనేది మేజర్గా సేమ్ ఉంటాయి. కాకపోతే మగవాళ్ళలో 1-2 సిమ్టమ్స్ ద్వారానే థైరాయిడ్ ఉన్నది అని అది డిటెక్ట్ అనేది అవుతున్నది. సో సిమ్టమ్స్ ఒకటేలాగా ఉంటున్నాయి. కాకపోతే డిటెక్ట్ అవ్వడానికి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో ఆడవాళ్ళలో 1 or 2 సిమ్టమ్స్ ఉంటాయి, మగవాళ్ళలో ఓన్లీ 1 సిమ్టమ్ ఉన్నా కూడా అది థైరాయిడ్ ఉన్నది అని ఒక డౌట్తోని డాక్టర్స్ జనరల్గా టెస్ట్ చేయించినప్పుడు థైరాయిడ్ అనేది పాజిటివ్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి మాలతి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. మేడం హలో చెప్పండి మాలతి గారు. నమస్తే, చెప్పండి. హలో నమస్తే మేడం. ఎస్ చెప్పండి మాలతి గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే మాలతి గారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్ వస్తుంది, మీరు మాట్లాడండి. మేడం నాకు అప్పుడు యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు థైరాయిడ్ వచ్చింది మేడం. యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు ఏమొచ్చింది మీకు? అంటే యూరిన్లో మంట? యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు ఆపరేషన్ చేసిండ్రు. ఎస్. అప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చిండ్రు మేడం, 75 mg ఉండే. ఓకే, 75 mg థైరాయిడ్ ఇచ్చారు. ఓకే అండి. అయితే ఇప్పుడు అదే స్టాప్ చేసేసా మేడం, మళ్ళీ తీసుకొచ్చా మేడం ఆ టాబ్లెట్. ఓకే, మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఆ టాబ్లెట్ బంద్ చేశారా? మీ రకంగానే బంద్ చేశారా? మా ఇష్టంగానే బంద్ చేసినాం మేడం. ఎంత కాలం అవుతుంది బంద్ చేసి? ఫిబ్రవరి నుంచి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది కొంతకాలం ముందు యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ అనేది చేశారు. అప్పుడు జనరల్గా ఈ యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ అంటే గర్భాశయం అనేది తీయడం. ఏదో ఒక కారణం వల్ల యూట్రస్ అనేది తీసేస్తూ ఉంటారు. ఫైబ్రాయిడ్స్ కానీ ఎక్కువగా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయినప్పుడు జనరల్గా డాక్టర్స్ అనేది కొంచెం క్రిటికల్ కండిషన్లో అంటే ఎక్కువగా సీరియస్ అయినప్పుడు జనరల్గా ఈ యూట్రస్ అనేది తీపిచ్చేస్తారు. కాకపోతే ఆ టైం అప్పుడు డాక్టర్స్ అనేది అన్ని టెస్ట్ అనేది చేస్తారు. దాంట్లో ఈ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ డెఫినెట్గా చేపిస్తారు. అప్పుడు థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్కి మాలతి గారికి థైరోనామ్ 75 mcg అనేది రికమెండ్ చేశారు. కాకపోతే ఒక 6 months బిఫోర్ ఫిబ్రవరిలో ఈ టాబ్లెట్
తనే బంద్ చేశారు అండ్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వకుండా బంద్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ చేయాలా వద్దా అది క్వశ్చన్ ఉంది. మాలతి గారు, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, థైరాయిడ్ టాబ్లెట్స్ స్పెషల్గా మీరు అలోపతి మెడిసిన్స్ వాడినప్పుడు డాక్టర్కి అడగకుండా ఎప్పుడు కూడా మీరు బంద్ చేయొద్దు. ప్రెజెంట్గా నేను మీకు ఒక రిక్వెస్ట్, ఇంకా ఒక అడ్వైస్ ఇవ్వాల్సింది, మీరు ప్రెజెంట్గా మీ లేటెస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అండ్ దాని తర్వాత మీ ఎవరికైతే డాక్టర్కి కన్సల్ట్ అయ్యారో మళ్ళీ ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మెడిసిన్ అనేది ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ లేటెస్ట్గా ఎంత ఉన్నాయి, బికాస్ థైరోనామ్ 75 అనేది ఒక పెద్ద డోస్ అనేది ఉంటుంది. ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు 10 mg యూస్ చేస్తున్నారు. 10 mg అనేది ఒక చిన్న టాబ్లెట్ అనేది ఉంటుంది అండ్ పవర్ తక్కువగా ఉంటుంది. 75 mcg అంటే మీకు థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది. మీ 75 mcg థైరోనామ్ బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా TSH అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజెంట్గా మీకు థైరాయిడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు అలోపతి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళి అండ్ దాని తర్వాత నెమ్మదిగా మీరు 6 months వరకు అది యూస్ చేసుకుంటూ, మీరు కావాలంటే హోమియోపతి కూడా దీంతో పాటు ప్యారల్గా యూస్ చేయండి అండ్ అది తగ్గించుకుంటూ మీరు కంప్లీట్గా థైరాయిడ్ అనేది నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దానికి మీకు ఒక అడిషనల్గా హోమియోపతి అనేది అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ స్పెషల్గా మీరు ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, నార్మల్గా కూడా ఏ ట్యాబ్లెట్స్ వాడినా సరే మీ డాక్టర్కి అడగకుండా, కన్సల్టేషన్ లేకుండా మెడిసిన్స్ అనేది బంద్ చేయొద్దు. అది మీకు ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తున్నది. సో ఎప్పటికైనా కూడా మీరు ఇది గుర్తు అనేది ఉంచుకోవాలి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, రాజశేఖర్ తిరుపతి నుంచి. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే తిరుపతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే మేడం. చెప్పండి సార్, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది సార్, చెప్పండి. మేడం థైరాయిడ్ గురించి తెలుసుకోవాలి మేడం. ఎస్, మీకు థైరాయిడ్ ఉందా సార్? మేము మాట్లాడాలి మా అత్తగారికి మేడం. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు థైరాయిడ్ వస్తే ఫ్యాట్ లెవెల్ పెరుగుతుంది మేడం మనుషులు. ఎస్ సార్, ప్రెసెంట్గా థైరోనామ్ టాబ్లెట్ ఏమైనా వాడుతున్నారా సార్ మీ అత్తగారు ఎవరైనా? వాడుతున్నారు మేడం. ఫ్యాట్ ఏమైనా అవుతుంది మేడం? ఓకే సార్, ఫైన్. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? బీపీ, డయాబెటీస్ అట్లాంటివి ఏమైనా? ఏం లేదు, బీపీ, షుగర్ అలాంటివి ఏం లేవు మేడం. సార్ ఏజ్ ఎంత? మేడం ఏజ్ వచ్చేసి 23 మేడం. 23. ఓకే సార్, రైట్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది థైరాయిడ్ వచ్చినప్పుడు ఫ్యాట్ ఏమైనా పెరుగుతుందా, పేషెంట్ ఏజ్ వచ్చేసి 23 years అనేది చెప్తున్నారు. సార్ థైరాయిడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వడం అనేది చాలా నార్మల్గా జరుగుతుంది. ఆడవాళ్ళు ఉన్నారంటే డెఫినెట్గా థైరాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. కొంతమందిలో వెయిట్ లాస్ అవుతుంది, దానికి వేరే కారణాలు అనేది ఉంటుంది. థైరాయిడ్ అనేది సడన్గా తగ్గినా సడన్గా పెరిగినా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ నార్మల్గా జరుగుతుంది. కాకపోతే ఒక ఫీమేల్ పేషెంట్కి, ఒక ఆడ అమ్మాయికి ఎవరైనా సరే, ఏ ఏజ్ అయినా సరే, స్పెషల్గా ఇట్లాంటి యంగ్ ఏజ్ ఉన్నదంటే డెఫినెట్గా థైరాయిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ 5 to 8 yearsలో కంపల్సరీ వెయిట్ గెయిన్ అనేది గ్రాడ్యువల్గా కొంచెంగా జరుగుతూ ఉంటుంది. ఫ్యాట్ కూడా గెయిన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మన కంప్లీట్ బాడీలో అన్ని సెల్స్కి అది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ థైరాయిడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆడవాళ్ళు కంపల్సరీ వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంపల్సరీ అవుతుంది. సో నార్మల్గా మనం చూసే కండిషన్స్లో ఎవరికైతే థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నది వాళ్ళకు వెయిట్ అనేది స్టేబుల్గా ఉంది, అటు పెరగదు అటు తగ్గదు. బట్ మీకు థైరాయిడ్ అనేది ప్లస్ మైనస్ అవుతూ ఉన్నది, ఎప్పుడు సడన్గా పెరుగుతుంది సడన్గా తగ్గుతుందంటే డెఫినెట్గా వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది అయ్యే ఛాన్సెస్ 90% అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఏంటో చెప్పారు, అంటే ట్యూబెక్టమీ చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చు. సో జనరల్గా ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఆడవాళ్ళకు స్పెషల్గా యూట్రస్ మరి 2 ఓవేరీస్ అనేది ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్. దీంట్లో ఈ 2 ఓవేరీస్కి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఈ ట్యూబ్స్ 2 ఓపెన్ ఉంటే మాత్రమే ఒక ఫీమేల్స్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా జరుగుతుంది. కాకపోతే దీనికి ఆపోజిట్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి నార్మల్గా పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు ఈ ట్యూబెక్టోమీ ఆపరేషన్ అనేది చేయించుకుంటారు. నార్మల్గా ఈ ట్యూబెక్టోమీ అంటే ట్యూబ్ అనేది ఒక దగ్గర వాళ్ళు
కట్ అనేది చేసేస్తారు, లేకపోతే అక్కడ ఒక నార్మల్గా ఒక నాట్ అనేది వేసేస్తారు. దానికి లైగేషన్ అనేది అంటారు. జనరల్గా ఎక్కువగా జరిగేది ట్యూబెక్టోమీ, అంటే ఒక ట్యూబ్లోకి వెళ్ళి ఒక కొంచెం పార్ట్ అనేది కట్ చేసేస్తారు. ఆ సర్జరీకి ట్యూబెక్టోమీ అనేది అంటూ ఉంటారు. సో జనరల్గా ఈ ఆపరేషన్ అనేది ఎవరికైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ఆపరేషన్ జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత పాసిబుల్ ఉందా ప్రెగ్నెన్సీ? సపోజ్ ఏదో ఒక రీజన్ వల్ల అగైన్ ఇట్లాంటి పేషెంట్స్కి ట్యూబెక్టోమీ అయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకు ట్యూబెక్టోమీ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది పాసిబుల్ ఉందా లేదా? సో చాలా వరకు అది పాసిబుల్ ఉంటుంది. దీంట్లోపల రివర్స్ ట్యూబెక్టోమీ ఆపరేషన్ అనేది అవసరం వస్తున్నది. సో జనరల్గా ఇది ఓన్లీ అండ్ ఓన్లీ సర్జరీ ద్వారానే అది పాసిబుల్ ఉంటుంది. బికాస్ ట్యూబెక్టోమీ అనేది కంప్లీట్గా ఒక సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి అగైన్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మళ్ళీ కావాలనుకున్నప్పుడు వాళ్ళకు కంపల్సరీ సర్జరీ ద్వారానే ఇది పాసిబుల్ ఉంటుంది. అండ్ కొన్ని ప్రొసీజర్స్ అనేది ఉంటుంది, అది మీకు నార్మల్గా డాక్టర్స్ అనేది చెప్తూ ఉంటారు. ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అది పాసిబుల్ ఉండదు. సో డెఫినెట్గా మళ్ళీ మీరు ఎక్కడైతే కన్సల్ట్ అయ్యారో ట్యూబెక్టోమీ కోసానికి అగైన్ అలాంటి డాక్టర్ గైనక్ డాక్టర్స్ జనరల్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ మీరు ఏమంటారు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు ఎగ్జాక్ట్గా దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి. సో చాలా వరకు అది పాసిబుల్ ఉంటున్నది. అండ్ కొన్ని కండిషన్స్లో అది రివర్స్ చేసిన తర్వాత కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి ఏజింగ్ ఫ్యాక్టర్ ద్వారా అది పాసిబుల్ ఉండదు. సర్జరీ పాసిబుల్ ఉంటుంది, బట్ అది అయిన తర్వాత కూడా నార్మల్గా వాళ్ళకు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఒక ఏజింగ్ 40 years దగ్గర వరకు జనరల్గా ఏజ్ అనేది ఏజింగ్ ఇఫెక్ట్ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేది నార్మల్గా ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓన్లీ అలాంటి కండిషన్ ఉన్నది అంటే ఆ సర్జరీ అనేది కొంతమందికి అది సక్సెస్ఫుల్ అనేది ఉండదు, అంటే సర్జరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదు. సో ఎస్, ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది ట్యూబెక్టోమీ తర్వాత కూడా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ బెంగళూరు నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్, మేడం. చెప్పండి సార్, మీ వాయిస్ వస్తుంది, మీరు చెప్పండి హలో సార్. మాట్లాడండి సార్. ఇంతవరకు అడిగిన క్వశ్చన్ కాల్ కట్ అయిపోయింది. ఓకే సార్, చెప్పండి సార్. అదే నేను అడిగాను థైరాయిడ్ గురించి. ఆ థైరాయిడ్ ఎలా వస్తుంది, దేని గురించి వస్తుంది మేడం? ఓకే సార్, ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఏం లేదు మేడం, ఇది కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే లాక్డౌన్ వస్తుందా, ఎవరికైనా వస్తుందా మేడం ఇది థైరాయిడ్ అనేది? ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది థైరాయిడ్ అనేది లా ఉన్న వాళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్ ఉందా అంటే, సపోజ్ ఒక పర్సన్ అనేది వెయిట్ గెయిన్ అయ్యింది, బాగా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యారు, దాని తర్వాత వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ సార్, డెఫినెట్గా. వాళ్ళు సపోజ్ ఫుడ్ అనేది సరిగ్గా టైంకి తీసుకోకపోయినా, హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినా, అండ్ ఇట్లాంటివి అనేది అన్హెల్దీ బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ థైరాయిడ్ డెఫినెట్గా ఉంటుంది. థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే, ఒక లవ్ మంచి, ఒక వెయిట్ ఎక్కువగా ఉన్న మనిషికి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్గా. వాళ్ళు వాళ్ళ వెయిట్కి మానిటర్ చేయకపోతే అండ్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ అనేది థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటంటే సార్, ఎక్కువగా మన ఇండియాలో చూసిన కండిషన్స్లో ఐడిన్ డెఫిషియన్సీ అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, అండ్ ఈరోజు మనం చూసే కండిషన్స్లో చిన్న అమ్మాయిలకి ఎవరికైతే థైరాయిడ్ వస్తుంది చిన్న ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే ఈరోజు అందరు ఎక్కువగా బయటి ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు, దాంట్లో మైదా, బ్రెడ్ లాంటి ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, వాళ్ళకి డెఫినెట్గా థైరాయిడ్ వస్తుంది. ఓకే అండి, థైరాయిడ్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.